ఉచిత డిఎస్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అత్యధికంగా చదువుకున్న యువత ఉండడం వలన గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు లేక నిరుత్సాహంతో ఉన్న యువత కోసం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్పై సంతకం చేయడంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో యువత కోసం ఎమ్మెల్యేగా సురేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ నందు ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ప్రారంభించారు. అలిమినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లు ఉద్యోగ ప్రకటనలు రాక అనేక ఉద్యమాలు చేసి నానా ఇబ్బందులు పడ్డారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకమే డిఎస్సిపై చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. మెగా డిఎస్సిలో ఎక్కువ పోస్టులు సాధించి కళ్యాణదుర్గం ప్రాంతం పేరును రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించేలా చేయాలని నిరుద్యోగులకు సూచించారు. మన రాష్ట్రంలో గ్రూప్ 1 మొదటి ర్యాంకర్గా నిలిచిన కళ్యాణదుర్గం ఉండడం మీ అందరికీ స్ఫూర్తిదాయకమని, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉండడం, ఆయన కష్టపడే వ్యక్తి, విద్యార్థుల కష్టాలు తెలుసని మరిన్ని పోస్టులు తీసుకువస్తారనే నమ్మకంతో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి అందరూ ఉద్యోగాలు తీసుకురావాలని సురేంద్రబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ప్రారంభానికి కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. ఎందుకంటే చాలామంది కళ్యాణదుర్గం ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని. నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఆ శాఖకే బాగా వెన్ను తెచ్చేటట్టు, బాగుండేటట్టు మా కళ్యాణదుర్గం డిఎస్సి కోచింగ్ సెంటర్ తరఫున వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము బాగా చదువుకొని మన రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు మన ప్రాంతం నుంచి తీసుకొస్తామని చెప్పారు. నిజంగా అది వాళ్ళందరికీ కూడా, మనందరికి కూడా మంచి శుభపరిణామం. చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు. మన పరిపాలన కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ వాళ్ళ అందరూ కలయికతో మన ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మన సోదరుడు ఇప్పుడే చెప్పాడు, ఒక సోదరుడు స్ట్రైక్లు ఉండవు ఏముండవు అని. కానీ స్ట్రైక్లు ఉంటాయి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల ఫ్రీగా ఎక్కడ కూడా మనం బంధించే పరిపాలన ఉండదు, స్వతంత్రం ఉండే పరిపాలన ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రైక్లు అనేది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా బందీలు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు. కాబట్టి అక్కడ స్ట్రైకులు లేకుండా ఒకేసారి ప్రజల తీర్పు అద్భుతంగా తెలుగుదేశం వైపు ఇచ్చారు. కాబట్టి అలాంటి ఏదైతే ఉన్నాయో అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ఆ స్వేచ్ఛలో మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండమైన 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ అది కూడా ప్రారంభిస్తున్నాం తొందరలోనే. అంటే మన కళ్యాణదుర్గం వాసులకు మాత్రమే. మన కళ్యాణదుర్గం వాళ్ళలో చాలామంది స్ఫూర్తి, ఎంతమంది నిజంగా బాగా క్రికెట్ ఆడగలుగుతారు, వాళ్ళది ఏంటి అనేది బయటకు తీయాలనే ఉద్దేశంతో మనం కళ్యాణదుర్గం అండ్ కేపీఎల్ అనేది పెట్టి
స్టార్ట్ చేశారు. ఇది ఒక 10-15 రోజుల్లో ఇది కూడా ఒక దారిలోకి వస్తుంది. అన్ని విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం. రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. ఇది ఎప్పుడు మ్యాచ్ జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తాం అందరికీ.